ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఎక్కడా మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపి తీసుకున్నాను. ఇలా తుంపితే ఆయిల్ అనేది పచ్చిమిర్చి పగలకుండా ఆయిల్ పైన పడకుండా ఉంటుంది. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ దోసకాయని తీసుకున్నాను. ఒకసారి నూనెలో మొత్తం దోసకాయని ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దోసకాయ తొందరగా ఉడుకుతుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మనము కుక్ చేసుకుంటే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో దోసకాయ మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దోసకాయ ఒక సగం ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టొమాటోని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. టొమాటోని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని టొమాటో మంచిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఒక పించు చింతపండును యాడ్ చేస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటో మగ్గేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా టమాటో కూడా మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొనేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకుందాము. పోపు గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇందులోకి దంచిన ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని వీటిలన్నిటిని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఈ పోపుని ఎత్తి చట్నీ పైన యాడ్ చేసేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి లేట్ లేకుండా మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.